నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. నారీ శక్తి గురించి ప్రస్తుతం జరిగిన 5 రాష్ట్రాల్లో 2026 సంవత్సరంలో అత్యంత ప్రధాన చర్చగా నిలిచిన, వార్తగా నిలిచిన 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉమెన్ రిజర్వేషన్ బిల్, దాంతోపాటు డీలిమిటేషన్ బిల్, ఈ రెండింటిని కలిపి సభలో ప్రవేశపెట్టే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది. అందులో రాజకీయ లబ్ధి ఉందని చెప్పేసి డిఎంకే మొదలు టీఎంసీ వరకు, మమతా బెనర్జీ పార్టీ వరకు, స్టాలిన్ పార్టీతో సహా వీళ్ళందరూ గగ్గోలు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలో బిల్లు వీగిపోయేలాగా చేయడం జరిగింది. ఇది బీజేపీ రాజకీయ వ్యూహం అని కొందరు విశ్లేషించడం జరిగింది. అందులో కొంత నిజం లేకపోవచ్చు. కానీ బీజేపీ మహిళా సాధికారత పట్ల కాంగ్రెస్తో సహా డిఎంకే, టీఎంసీ లాంటి ప్రతిపక్ష ఇండి కూటమి పార్టీలకు ఎంత నిబద్ధత ఉంది, ఎంత నిజాయితీ ఉంది అనేది చాలా స్పష్టంగా నిరూపించడం జరిగింది. దానికి అద్దం పట్టేలాగే తాజా ఎన్నికల ఫలితాలు కూడా రావడం జరిగింది. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు కేవలం జాతీయ విజయాన్ని మాత్రమే కాకుండా భారత ఎన్నికల గమనాన్ని మార్చగల శక్తిగా నారీ శక్తి ఎదిగిందని మనకు చాటి చెప్తున్నాయన్నమాట. బెంగాల్ ఎన్నికల రిజల్ట్స్లో మహిళా అభ్యర్థుల గెలుపు, విజయం అనేది, ఘన విజయాలు అనేది చాలా పెద్ద హెడ్లైన్స్గా, వార్తాంశాలుగా నిలవడం జరిగింది. మమతా బెనర్జీ, నిజానికి ఈ మమతా బెనర్జీ ఒక మహిళ నాయకత్వంలో 15 ఏళ్లుగా ఉన్న బెంగాల్ రాష్ట్రం అద్భుతమైన మహిళా సాధికారతకి కేంద్రం అవ్వాల్సింది. అటువంటిది ఏమీ అవ్వకపోక మహిళా భద్రతకే పెను ప్రమాదంగా, నిజానికి మగ ముఖ్యమంత్రులు, మేల్ చీఫ్ మినిస్టర్స్ ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఒక స్త్రీ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలోనే 2011-2026 మధ్య చాలా దారుణమైన శాంతి భద్రతల సమస్యలు, స్వయంగా ఆమె హోంమంత్రిగా ఉండి కూడా మర్డర్లని, రేప్లని అడ్డుకోలేని దయనీయమైన స్థితిలోకి బెంగాల్ని నెట్టేసింది. మమతా బెనర్జీతో పాటు సుమారు 22 మంది టీఎంసీ మంత్రులు, ఆమె క్యాబినెట్లోని మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో పరాజయం పాలవడం అనేది దానికి సంకేతం. ప్రజల్లో ఎంతటి అసంతృప్తి, కోపము, కసి వీళ్ళ మీద ఉన్నాయనే దానికి సింపుల్ గుర్తు ఏంటంటే, ముఖ్యమంత్రి పోటీ చేసిన నియోజకవర్గంలో భవానీపూర్లో ఆమె ఓడిపోవడం కాకుండా ఆమె క్యాబినెట్లో 22 మంది మంత్రులు, అంటే మొత్తం 23 మంది పెద్ద నాయకులు మమతా బెనర్జీతో సహా ఓడిపోయారంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మనకు అర్థమవుతుంది. అయితే తమిళనాడులో విషయం కూడా ఇలాగే ఉంది. ఎంకే స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే, అంటే హీరో విజయ్ పార్టీలో ఆ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన 4వ సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మమతా బెనర్జీ ఎలాగైతే సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయారో, స్టాలిన్ కూడా ఓడిపోవడం అనేది చాలామందికి షాక్ కలిగించిన విషయం. ఎందుకంటే మమతా బెనర్జీ గత ఎన్నికల్లోనూ నందిగ్రామ్లో సువేందు అధికారి చేతిలో ఓడిపోవడం వల్ల నిజంగా అంత ఆశ్చర్యకరం ఏం కాదు. మమతా బెనర్జీ ట్రాక్ రికార్డులో ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోవడం అనేది గతంలో చూసాం. స్టాలిన్ కరుణానిధి వారసుడు, డిఎంకే అధినేత, ఇంత ట్రాక్ రికార్డ్ ఉండి, ఇంత వారసత్వం ఉండి, డిఎంకే ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన స్టాలిన్ చివరికి టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇది ఎందుకు అని ఆలోచించుకున్నప్పుడు ప్రజల్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి, అనేక కారణాలు వీళ్ళని ఓడించడానికి కారణమైనప్పటికీ వాటిల్లో ఒకానొక ప్రధాన కారణం మహిళా సాధికారతకి కారణమయ్యే విధంగా ఉన్న ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని స్టాలిన్ వ్యతిరేకించడం, దాన్ని పార్లమెంట్లో వీగిపోయేలాగా చేయడంలో మమతా బెనర్జీతో కలిసి, రాహుల్ గాంధీతో కలిసి స్టాలిన్ కూడా కుట్ర చేయడంతో ప్రజలు అతడికి వ్యతిరేకంగా బుద్ధి చెప్పారనైతే మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. ఇక బెంగాల్లోనే సందేశ్ఖాళీ బాధితురాలు రేఖాపాత్ర, సందేశ్ఖాళీ అనే ఊర్లో, బెంగాల్లో మారుమూల గ్రామం, టీఎంసీ పార్టీ కార్యాలయంలో పెళ్ళైన హిందూ మహిళల్ని తీసుకెళ్లి రాత్రిపూట
కార్యాలయంలో ఉంచుకొని లైంగికంగా ఉపయోగించుకునేవారు అనేది అప్పట్లో చాలా పెద్ద సంచలనం సృష్టించింది. ఒక వర్గం, ఒక మతం టీఎంసీ నాయకులు హిందూ పెళ్ళైన మహిళల్ని సెక్స్ బానిసలుగా వాడుకోవడం అనేది దిగ్భ్రాంతి కలిగించింది. అక్కడ ఒక బాధితురాలుగా నిలిచి పోరాటం చేసిన రేఖా పాత్ర, ఆమె ఈ ఎన్నికల్లో గెలిచి అది 5,000 ఓట్ల మెజారిటీతో టీఎంసీ అభ్యర్థి పైన గెలిచి ప్రజల్లో ఉన్న మమతా బెనర్జీ పట్ల ఉన్న వ్యతిరేకత, తృణమూల్ పట్ల ఉన్న వ్యతిరేకతని ఆమె చాటి చెప్పిందనమాట. ఇక ఆర్జేకర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి పూట నిద్రిస్తున్న మెడికల్ స్టూడెంట్ మెడికో, ఆమెని టీఎంసీకి సంబంధించిన ఒక నాయకుడే రేప్ చేసి చంపేయడం జరిగింది. అతన్ని కూడా కాపాడడానికి కూడా మమతా బెనర్జీ కావచ్చు, మమతా బెనర్జీ పార్టీ యంత్రాంగం కావచ్చు, కింద నుంచి పై వరకు పూర్తిగా శాయశక్తులు ఒడ్డి పోరాడింది. బాధితురాలి పట్ల కాకుండా ఒక మహిళా నాయకురాలైనప్పటికీ రేపిస్ట్ తరఫున మమతా బెనర్జీ కావచ్చు, ఆమె పార్టీ మొత్తం కూడా నిలవడం జరిగింది. ఆ విషయంలో ప్రజలకు విపరీతమైన కసి కోపం రావడం జరిగింది. కోర్టు అనేక సార్లు మమతా బెనర్జీ పార్టీకి, ఆమె నాయకులకి, ఆమె లాయర్లకి కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. ఈ ఆర్జేకర్ ఆసుపత్రి కేసులో ఎవరైతే రేప్కి గురై చనిపోవడం జరిగిందో ఆ బాధితురాలి తల్లి రత్నా దేబ్నాథ్ అనే ఆమె 28,836 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ మెజారిటీ సంఖ్య చూస్తే మనకు అర్థం కావాలి. పెద్ద రాజకీయ నేపథ్యం లేని, అసలు ఏ రాజకీయ నేపథ్యం కూడా లేని ఒక సాధారణ గృహిణి తన కూతురు చనిపోతే ఆ వ్యవస్థని బాగు చేయడం కోసం బీజేపీ టికెట్తో ఆ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యి రాజకీయ ప్రక్షాళనకు నడుం బిగించిన రత్నా దేబ్నాథ్కి 28,836 అటు ఇటుగా 30,000కు దగ్గరగా మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరుగుద్ది. అంటే ప్రజల్లో ఎటువంటి స్థితి ఉంది బెంగాల్ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే 4 ఇళ్లలో పనిచేసే గృహ కార్మికురాలు, అంటే మనం మెయిడ్ అంటాం కదా ఇంగ్లీష్లో, హౌస్ మెయిడ్, ఇళ్లల్లో పని పాట చేసుకునే ఒక గృహ కార్మికురాలు బాగా శ్రమపడి రోజువారీ సంపాదనతో బతికే ఒక పేద కుటుంబానికి చెందిన ఆమె కలితా మాజీ, ఈమెకు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. మనం మాట్లాడుకునే ముగ్గురు కూడా రేఖా పాత్ర కావచ్చు, సందేశ్కాలి బాధితురాలు, అలాగే ఆర్జేకర్ బాధితురాలి తల్లి రత్నా దేబ్నాథ్ కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కలితా మాజీ అత్యంత పేద కుటుంబంలో పుట్టి ఆ ఇంట్లో పని పాట చేసుకునే ఈమె కూడా, ఈ కార్మికురాలు కూడా అనేక వేధింపులను తట్టుకొని, టీఎంసీ గూండాల బెదిరింపులని అన్నిటినీ తట్టుకొని 12,000 ఓట్ల మెజారిటీతో, ఇది కూడా చాలా పెద్ద మెజారిటీ, 12,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది. నారీ శక్తికి గొప్ప సంకేతంగా అందరూ భావిస్తున్నారు అన్నమాట. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు, మనం దీన్ని నారీ శక్తి వందన్ అధినియం అని కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది. నారీ శక్తి వందన్ అధినియం. దీన్ని వ్యతిరేకించినందుకు గాను ఇటు టీఎంసీ అటు డిఎంకే పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పారు జనం అని చెప్పి ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది, కానీ కేరళలో కాంగ్రెస్కి అధికారం దక్కింది. ఎందుకు అంటే అక్కడ కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తప్ప వేరేదేమీ లేకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. 10 ఏళ్ల కమ్యూనిస్టు పాలన, పినరయ్ విజయన్ అవినీతి, అరాచక పాలన, అభివృద్ధికి చోటు ఇవ్వకుండా చేసిన కమ్యూనిస్టు భావజాల పూరితమైన వెనుకబాటుతనాన్ని ప్రోత్సహించే పాలన ఏదైతుందో దానికి వ్యతిరేకంగా మరో ఆప్షన్ అంటూ ఏది లేకపోవడంతో కాంగ్రెస్ని ఎన్నుకోవడం జరిగింది. అక్కడున్న కమ్యూనిస్టులు కూడా మహిళా సాధికారత బిల్లుని, మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించడం అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి కేరళ ప్రజలకు కాంగ్రెస్ తప్ప మరో అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ని, ఐయుఎంఎల్ లాంటి పార్టీలను ఎన్నుకోవడం జరిగింది. అది కొంత వరకు విచారకరము, ఆందోళనకరమే. అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా పనిచేసిన సిపిఎం పార్టీకి గట్టి బుద్ధి చెప్పారనేది అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం.
విషయం. కోర్టులు కమిటీలు జాప్యం చేసిన సామాన్య ఓటర్ బ్యాలెట్ ద్వారా తక్షణ న్యాయం చేయగలరని మనకు ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. నినాదాల కంటే వాస్తవికతగా ప్రధానం. మా మాటి మానుష్ అని మమతా బెనర్జీ ఎప్పుడూ నినాదం ఇస్తూ ఉంటారు. బెంగాల్లో ఈ నినాదం చాలా పాపులర్. మా మాటి మానుష్ అంటే స్థానికత, బెంగాలీ కల్చర్, బెంగాలీ భూమిపుత్రులు, బెంగాల్ యొక్క సంస్కృతి సాంప్రదాయం, ఇవన్నీ ప్రధానమని ఆ నినాదం యొక్క సారాంశం. అయితే నినాదం బాగానే ఉన్నప్పటికీ బెంగాలీ పేరు చెప్తూ మమతా బెనర్జీ ముస్లిం సంతుష్టీకరణ తప్ప 15 ఏళ్లుగా ఇంకేం చేయలేదు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వంలో రౌడీజాన్ని, గుండాయిజాన్ని ప్రేరేపించడము, మహిళల ప్రాణమానాలకు రక్షణ లేకుండా చేయడము, ఇటువంటి ఒక అరాచక రాక్షస పాలన కొనసాగించింది తప్ప మా మాటి మానుష్ అనేది నినాదంలాగే మిగిలిపోయింది. ఇటువంటి నినాదాలు కాకుండా నిజమైన వర్క్, నిజమైన పని చేసే వాళ్ళకు మాత్రమే ప్రజలు పట్టం కడతారనేది ఈసారి బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు, రత్నా దేవ్నాథ్, ఇటువంటి అంటే సందేశ్ ఖాళీలో ఒక ఎమ్మెల్యే, ఆర్జేకర్ ఆర్జేకర్ ఆసుపత్రిలో రేప్కి గురై చనిపోయిన బాధితురాలి తల్లి, 4 ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికే ఒక పేదరాలు, ఇటువంటి నేపథ్యాలున్న ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలవడం అనేది మనం ఒక గొప్ప మార్పుకు సంకేతంగా మాత్రం ఖచ్చితంగా చూడాలి. దీన్నే బీజేపీ బెంగాల్ బీజేపీ ఏమంటుందంటే పరివర్తనకి ఈసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అదే నినాదంతో వెళ్ళడం జరిగింది. అది సక్సెస్ కూడా అయింది. రాజకీయ నేపథ్యం లేని మహిళలు చట్టసభలకు ఎన్నికవ్వడం అనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పరివర్తనగా మనం ఖచ్చితంగా తీసుకోవాలి. రానున్న కాలంలో డీలిమిటేషన్ అలాగే ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఈ 2 విజయవంతంగా పాస్ అయితే ఖచ్చితంగా 2029 ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత రాబోయే వరుస ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్లు, అసెంబ్లీలో మహిళా నాయకురాళ్ల సంఖ్య పెరగడంతో పాటు దేశ రాజకీయాల ముఖ చిత్రమే మారిపోయే అవకాశం ఉంది. బెంగాల్ ఎన్నికల్లో మహిళలు చాటిన సత్తా మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.